స్టార్ట్ చేయొచ్చా? పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఏదైతే ఒక చారిత్రాత్మకంగా ప్రజలు ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు, విదేశాల్లో ఉన్న యావత్ తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న గౌరవనీయ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేయటం యావత్ తెలుగు వారందరినీ కూడా ఆనంద డోలికలలో ముంచింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు తప్ప. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికార పత్రికగా తప్పుడు వార్తలకి, అవినీతికి మరి సాక్షిగా నిలిచిన సాక్షి పేపర్లో కోర్టు తీర్పుపై, న్యాయ వ్యవస్థపై తప్పుడు రాతలు రాయటం ఆక్షేపణీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాథమిక ఆధారం లేకుండా అరెస్టు చేయటం, జైల్లో పెట్టడం వైకాపా వికృత చేష్టకు నిదర్శనమని ఈనాడు తేలిపోయిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో ఈనాడు ఈ సాక్షి పత్రిక వివక్షతతో విజ్ఞతతో ప్రవర్తించకుండా ఈనాడు దీన్ని కూడా, ఈ తీర్పును కూడా తప్పుబట్టే రకంగా రాతలు రాయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చేయని తప్పుకి సరైన ఆధారాలు లేకుండా, సరైన సాక్ష్యాలు లేకుండా 53 రోజులు ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాజకీయంగా మచ్చలేని వ్యక్తిగా ఇప్పటివరకు 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టినందుకు ఏదైతే సిఐడి డిపార్ట్మెంట్ ఉందో వారు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. షెల్ కంపెనీల్లో నిధులు పెట్టారని ఒకసారి వాదించారు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో 27 కోట్ల రూపాయలు మరి మళ్లించారని ఆరోపించారు. కానీ ఆరోపణలపై సిఐడి ఒక్క ఆధారం కూడా చూపకపోవటం ఏమిటని ఈ సందర్భంగా సిఐడిని నేను నిలదీస్తున్నా. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2,13,000 మందికి శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికేట్లు ఇచ్చారనే ఆధారాలతో సహా హైకోర్టులో రుజువు చేయబడినప్పటికీ కూడా స్కిల్ నిధులు దారి మళ్లించారు అని చెబుతున్న ప్రభుత్వం కానీ, సిఐడి కానీ ఏ రకంగా ఏపీఎస్ఎస్డిసికి నష్టం జరిగిందో ఆధారాలు చూపటంలో పూర్తిగా విఫలమయ్యారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారని, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ని సహితం ఈనాడు కోర్టులో మరి ఉపయోగించుకొని అటువంటి ఆధారాలు ఏ రకంగా ఎప్పుడు మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారనేది కూడా సాక్ష్యాలు కోర్టుకి సమర్పించలేకపోయారంటే కేవలం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని పేరు చెప్పి కూడా మరి హైకోర్టుని తప్పుదారు పట్టించడానికి ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈనాడు
రాజకీయ కక్ష సాధన కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉపయోగించడంలో మరి ఈ దర్యాప్తు సంస్థ మరి వెనకాడలేదు. ఆ రకంగా కోర్టుకు అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలు చెప్పినందుకు మీకు సిగ్గు లేదా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అగ్రిమెంట్లో సంతకాలు కరెక్టో కాదో మరి చూసుకోవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. అదేమైనా ఉంటే అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ముఖ్యమంత్రి మరి ఏవైతే సంతకాలు చేశారో అవి కరెక్ట్ కాదు, ఫోర్జరీ సంతకాలు చేయించారని ముఖ్యమంత్రి మీద అభండాలు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభండాలు మోపడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరి కోర్టులో చెప్పిన విషయానికి కూడా ఎటువంటి ఆధారం లేకుండా మాట వరుసకే ఆ రకంగా వాదనలు వినిపించారనేది ఈనాడు సుస్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి ఓవరాల్గా ఆర్డర్ ఇచ్చారు. ఈనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు విడుదల చేయండి అని ఒక ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లా అని ఈ సందర్భంగా మరి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. ఈనాడు 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓరల్ ఆర్డర్స్ ఇచ్చుంటారు. అటువంటి ఓరల్ ఆర్డర్స్ని రేపు భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయించి మీకు జైల్లో పంపించమంటారా అని కూడా ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మరి ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఈనాడు స్కిల్ డెవలప్మెంట్ దీని మీద ఏదైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి అదే రకంగా వీళ్ళు ఇచ్చారో శరత్ అసోసియేట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక, అదే రకంగా ఏపీఎస్ఎస్డిసి ఇచ్చిన దానికి అసలు పొంతాన లేకుండా ఉంది. కాబట్టి దీన్ని ఏ రకంగా నమ్మాలి అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదైతే శిక్షణ కేంద్రాల్లో పెట్టిన పరికరాలు విషయంలో ఫోరెన్సిక్ ఏదైతే షరత్ అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఉందో దానికిను ఏపీఎస్ఎస్డిసి ఇచ్చిన నివేదికని పొంతం లేదని కోర్టు చెప్పిన విషయం కరెక్ట్ కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాలు తారుమారు చేస్తారని కోర్టులో చెప్పారు. మీరు 22 నెలలుగా దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని మీరు కోర్టుకి విన్నపించారో ఈ సందర్భంగా వీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. బెయిల్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి కండిషనల్ బెయిల్ ఇవ్వాలని, ఆయన మీటింగ్లు పెట్టకూడదని, ఆయన పొలిటికల్గా ఎక్కడ తిరగకూడదని, పబ్లిక్ పోకూడదని షరతులు విధించాలని కోర్టుకు కోరారు. చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల్లో పోరాటం చేస్తుంటే మీకు ఎందుకు భయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అంటే బెయిల్ ఇచ్చి 10 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్న వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రి కాగలుగుతాడు. ఈయన మరి కోర్టుకి వెళ్లకుండా 3,500 పైచిలుకు వాయిదాలు మరి తప్పించుకుని తిరగలుగుతాడు. వాళ్ళకొక న్యాయమా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుంటే ఈనాడు మీరు షరతులతో కూడుకున్న బెయిల్ ఇవ్వాలి, పబ్లిక్లో వెళ్ళకూడదు, పబ్లిక్ మీటింగ్లు పెట్టకూడదు అని చెప్పడం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు భయపడుతున్నారో, ఈ ప్రభుత్వం భయపడుతున్నారో ఇక్కడ తేటతెల్ల అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 4 సంవత్సరాలుగా దోచుకున్న అవినీతి మీద చంద్రబాబు నాయుడు గారు బయట పెడతారనే భయమా, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు పబ్లిక్లో ఎండగడతారని భయమా అని ఈ సందర్భంగా వీరిని ప్రశ్నిస్తున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో మరి వెళితే ప్రజానీకంలో మమేకమై వెళితే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చవి చూడవలసిన పరిస్థితి దాపరిస్తుందని భయం కూడా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అంతేకాకుండా ప్రతిపక్ష స్థానంలో ఉన్న వ్యక్తిగా రాజకీయ సమావేశాల్లో పాల్గొనకుండా షరతు విధించాలని అనటం ఆయన వాక్ స్వాతంత్రాన్ని హరించడమే అవుతుందని కోర్టు చేత చివాట్లు పెట్టిన విషయం ఈ సందర్భంగా ప్రభుత్వానికి సిగ్గు రావాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా.
ఈనాడు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న భద్రతా కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో పారిపోతారన్నట్టుగా ఈనాడు మీ వాదనలు వినిపించారు. ఇది సిగ్గుమాలినతనం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు, వెళ్ళవలసిన పరిస్థితి ఎక్కడా లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోతారని మీరు ఆ రకంగా కూడా బెయిల్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటం ఇది నీచమైన విధానం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 2017 జూన్ 30న అగ్రిమెంట్ జరిగితే 2014, 2016లో ఏవైతే వాట్సాప్ చాటింగ్ జరిగిందో అందులో ఏపీడిఎస్ఎస్సి కార్పొరేషను నిధులు దారి మళ్లించడానికి అందులో చాటింగ్ జరిగిందని చెప్తున్నారంటే ఏ రకంగా మీరు మీ ఆధారాల్లో ఈనాడు ఉన్నాయో ఇక్కడ తేలిపోతుంది. ఆ రకంగా ఏజీ గారు వాదించడం కూడా ఆయన అమాయకత్వం అనుకోవాలా లేక ఆయన అవివేకమా అనుకోవాలో అర్థం కాని పరిస్థితిని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి ఈ కేసు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నియంత్రించి పబ్లిక్లో వెళ్లకుండా ప్రజల్లో వెళ్లకుండా నియంత్రించాలనే ఓ దుష్ట పన్నాగం ఈనాడు న్యాయం గెలిచింది, నిజం గెలిచింది, ధర్మం గెలిచింది. ఆ రకంగా కోర్టు తీర్పు కూడా ధర్మానికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా అరాచకమైన పాలన చేస్తూ అక్రమమైన కేసులు అక్రమమైన అరెస్టులు చేసి ఇబ్బంది పెడుతున్నారో భవిష్యత్తులో దీనికి రెట్టింపు బదులు తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. ఆ రకమైన ఇబ్బందులు మీరు కల్పించిన ఇబ్బందులకి ఏవైతే మీరు చేశారో ఆ చేసిన వాటికి తప్పుడు కార్యక్రమాలన్నిటి కూడా సరైన రీతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీ మీద కూడా న్యాయపరమైన చర్యలు ఉంటాయనే విషయం కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకొని గుర్తు తెచ్చుకొని అది దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు సాగాలి, లేకపోతే ప్రజలే మీకు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ ఓట్లని గంపగుప్తంగా వేయించుకొని అధికారంలో వచ్చిన తర్వాత ఈ మైనార్టీల యొక్క ప్రాణ మాన ఆస్తులకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. మీరు చెప్పినట్టుగా మొన్న జరిగిన ఇన్సిడెంట్తో కలిపి సుమారుగా 100కు పైగా ఇటువంటి దారుణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. కాబట్టి ఈ మైనార్టీలకి ఎటువంటి ప్రత్యేకమైన ఆలోచన చేయకపోయినా అంటే బడ్జెట్ పరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా బడ్జెట్ పేరుకిచ్చి నవరత్నాలకు మళ్లిస్తుంది. అయినా కూడా వీరి యొక్క మాన ప్రాణ ఆస్తులను కాపాడే విషయంలో కూడా వీళ్ళు శ్రద్ధ వహించట్లేదు. ఈనాడు ఎన్నైతే దాడులు మైనార్టీ వర్గాల మీద 100కు పైగా జరిగినాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా జరిగినవి. అందులో ప్రత్యక్షంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రోద్బలంతో జరిగిన కేసులు జరిగినాయి, దాడులు జరిగినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం మూలంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మూలంగా ఈ పోలీస్ వ్యవస్థ మూలంగా సుమారుగా 100కు పైగా దాడులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ వర్గాల మీద జరిగింది. ఇది కేవలం ఒక ఫ్రాక్షన్ పరిపాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో. అటు బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలు కానీ ప్రజల్ని కూడా ఉపేక్షించే పరిస్థితులు లేరు. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెడతారో ఆ రకంగా ఎదిరిస్తారో లేకపోతే వాళ్ళు ఏదైనా చేయని తప్పుని చేసిన తప్పుగా చిత్రీకరించి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంస్కృతి. ఇది వైఎస్ఆర్సీపీ సంస్కృతి. కాబట్టి ఈనాడు మైనార్టీలు అర్థం చేసుకున్నారు, ఈ ప్రభుత్వ హయాంలో మాకు మాన ప్రాణ ఆస్తులకి రక్షణ లేదు, కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగింది లేదు, ఇటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాకు వద్దు మహాప్రభు అనే పరిస్థితిలో ఈనాడు మైనార్టీ వర్గం ఉన్నారు. రేపు జరగబోయే అనతి కాలంలో జరిగే ఎన్నికలలో తగు రీతిలో మైనార్టీ వర్గాలు స్పందించి ఈ అందరితో కలిసి అన్ని వర్గాలతో కలిసి ముస్లింలు కూడా
వైఎస్ఆర్సీపీని ఈ ప్రభుత్వం నుంచి సాగనంపడానికి పూర్తిగా మరి సహకరిస్తారు తెలుగుదేశం పార్టీ కానీ నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా.